వీడియో చూస్తున్న వారికి ఒక మనవి. నా దగ్గర చందమామ పుస్తకాలు చాలా ఉన్నాయండి. వాటిలోంచి కథలు మీకోసం నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు దయ ఉంచి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు చెప్పబోతున్నది బర్మా దేశపు జానపద కథ. కథ పేరు గుండ్రాయి మహిమ. ఇది చందమామ 1963 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథ. గుండ్రాయి మహిమ. ఒక ముసలిది చనిపోతూ తన 2 మనమలను పిలిచి, నాయనలారా, నా దగ్గర వెండి బంగారాలు లేవు. వంట ఇంట్లో ఒక సన్నికల్లు, ఒక గుండ్రాయి ఉన్నాయి. సన్నికల్లు పెద్దవాడు, గుండ్రాయి చిన్నవాడు. తీసుకోండి, సుఖంగా కాలం గడపండి అని చెప్పి కన్ను మూసింది. సన్నికల్లు నాకెందుకు, నేనేమన్నా వంటలు చేసుకు బతకాలా అనుకుని పెద్దవాడు మరొక గ్రామానికి వెళ్ళి ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడ్డాడు. చిన్నవాడు మటుకు ఈ గుండ్రాయి వల్ల ఏదో ఉపయోగం లేకపోతే అవ్వ దీన్ని నాకు ఇవ్వదు అనుకుని అస్తమానము దానిని తన వెంటే పెట్టుకుని తిరగసాగాడు. వాడు ఆ గుండ్రాయిని వెంట పెట్టుకు తిరగడం చూసి ఊళ్ళో వాళ్ళంతా వెటకారం చేసేవాళ్ళు. వాడు రోజు అడవికి పోయి చితుకులు పోగు చేసి తెచ్చి ఊళ్ళో వాళ్ళకి అమ్మి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో చితుకులు ఏరుతూ ఉండగా ఒక పెద్ద తోడేలు వాడికేసి వచ్చింది. వాడు బెదిరిపోయి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అప్పుడు ఆ తోడేలు, భయపడకు, నేను నీకు ఏమీ హాని చేసేందుకు ఇక్కడికి రాలేదు. నీ దగ్గర ఉండే గుండ్రాయి ఒక్కసారి అరువియ్యి చాలు అన్నది తోడేలు. తోడేలు తనతో మాట్లాడడం చూసి వాడికి ఆశ్చర్యం కలిగింది. దానితో నీకేం పని అని వాడు తోడేలుని అడిగాడు. నా జత తోడేలు ఇంతకు ముందే చచ్చిపోయింది. నీ గుండ్రాయి ఒక్కసారి దాని ముక్కుల దగ్గర పెడితే అది మళ్ళీ బతుకుతుంది అన్నది తోడేలు. నా గుండ్రాయికి అంత మహత్తున్నదా, నాకు తెలియదే అన్నాడు వాడు. నా వెంట వస్తే నీకే తెలుస్తుందిగా అన్నది తోడేలు. వాడు చెట్టు దిగి తోడేలు వెంట నడుస్తూ బయలుదేరాడు. అడవిలో ఒకచోట చచ్చిన తోడేలు ఉన్నది. ముసలమ్మ మనవడు తన గుండ్రాయిని తీసి ఆ తోడేలు ముక్కు దగ్గర పెట్టాడు. వెంటనే దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది. నీ గుండ్రాయి మహిమ అంతా దాని వాసనలోనే ఉన్నది. ఈ రహస్యం ఎవరికీ తెలియనంత కాలము దానికి ఆ మహిమ ఉంటుంది అని మొదటి తోడేలు వాడికి చెప్పింది. ఆ తర్వాత 2 తోడేళ్ళు తమ దారిని తాము వెళ్ళిపోయాయి. చిన్నవాడు తన గుండ్రాయితో సహా గ్రామానికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక కుక్క కళేబరం కనిపించింది. వాడు తన గుండ్రాయిని తీసి ఆ చచ్చిన కుక్క ముక్కుల దగ్గర ఉంచాడు. అంతే, కుక్కకు వెంటనే ప్రాణం వచ్చింది. అది లేచి నిలబడి తోక ఆడిస్తూ చిన్నవాడి వెంట బయలుదేరింది. అతి త్వరలోనే చిన్నవాడి ఖ్యాతి గ్రామమంతా పాకింది. వాడు ప్రాణాలు కూడా పోయేలా ఘనవైద్యుడయ్యాడు. అయితే ప్రాణాలిచ్చే శక్తి ఉన్నది వాడి గుండ్రాయిలో అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కొంతకాలానికి రాజుగారి ఏకైక సంతానమైన కూతురు కాస్త చనిపోయింది. చిన్నవాడు వెళ్ళి మళ్ళీ ఆమెను బతికించాడు. రాజుగారు కృతజ్ఞతతో తన కుమార్తెను వాడికిచ్చి పెళ్లి చేసి రాజ్యానికి వాడిని వారసుని చేశారు. రాజుగారి అల్లుడే ఉండి కూడా చిన్నవాడు చచ్చిపోయిన వారి ప్రాణదానం చేయటం మానలేదు. అందుచేత ఆ రాజ్యంలో ఎవరికీ చావు భయం అన్నది లేకుండా పోయింది. ఒకరోజు చిన్నవాడికి ఒక ఆలోచన వచ్చింది. తన గుండ్రాయి వాసనతో పోయిన ప్రాణాలు రాగాలేంది, వార్ధక్యం రాకుండా ఎందుకుండదు? ఇది నిజమో కాదో తేల్చుకుందామని వాడు రోజు గుండ్రాయిని తాను వాసన చూస్తూ తన భార్యను కూడా వాసన చూడమన్నాడు. గుండ్రాయి వాసన చూడటం రాజకుమార్తెకు అర్థం లేని పనిగా తోచింది. అయినా తన భర్త ఘన వైద్యుడు కనుక ఏదో ఉద్దేశంతో అలా చెప్పి ఉంటాడనుకుని తాను కూడా రోజు గుండ్రాయిని వాసన చూస్తూ వచ్చింది. దీని ఫలితంగా వాడు ఊహించినట్టే చిన్నవాడు వాడి భార్య నిత్య యవ్వనులుగా ఉండిపోయారు. వారిని చూసి చంద్రుడు అసూయపడ్డాడు. నిత్య యవ్వనం అనేది తనకు తప్ప మరెవరికీ ఉండరాదని చంద్రుడి ఉద్దేశం. అందుచేత చంద్రుడు చిన్నవాడి గుండ్రాయిని కాజేయటానికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు చిన్నవాడు తన గుండ్రాయి కేసి చూసేసరికి అది పాచిపట్టి వెలవెలా పోతూ ఉండటం కనిపించింది. పాచి పోగొట్టడానికి వాడు దాన్ని ఎండలో ఉంచి ఎవరూ ఎత్తుకుపోకుండా తానే కాపలా కూర్చున్నాడు. ఇది చూసి రాజకుమార్తె, కాబోయే రాజువు గదా, ఇదేం పని? గుండ్రాయికి కాపలా నీవే కాయాలా? ఎంతమంది భటులు లేరు అన్నది. నేను నా కుక్కను తప్ప ఇంకెవరినీ నమ్మలేను అంటూ వాడు తన కుక్కను గుండ్రాయికి కాపలా పెట్టి తాను లోపలికి వెళ్ళిపోయాడు.
ఇదే సమయం అనుకుని చంద్రుడు ఆ గుండ్రాయి ఉన్న చోటికి దిగి వచ్చి గుండ్రాయిని ఎత్తుకుని పారిపోసాగాడు. అమావాస్య చంద్రుడు కావటం చేత కుక్క అతన్ని చూడలేకపోయింది. అయితే గుండ్రాయి వాసన దానికి తెలుసు కనుక ఆ వాసనను బట్టి తరుముకుంటూ వెళ్ళింది. ఆ కుక్క ఇంకా చంద్రుడిని తరుముతూనే ఉంది అంటారు బర్మా వాళ్ళు. చంద్రగ్రహణం కలిగినప్పుడు అదిగో చంద్రుని కుక్క మింగింది అంటారు. గ్రహణం విడవగానే కుక్క చంద్రుని కక్కింది అంటారు. కుక్క చాలా చిన్నది కావటం చేత చంద్రుడు దాన్ని మింగుడు పడడు అని వారి అభిప్రాయం. కథ సమాప్తం.